ఏపీ డిగ్రీ 2026కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్‌గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా! మనకి వెబ్ ఆప్షన్ డేట్ అనేది మనకి 27th వరకు పొడిగించారన్నమాట. మనకి అప్పటి వరకు టైం అయితే ఉంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేది చెప్తాను. మెయిన్‌గా మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి పెట్టండి. అండ్ ఫస్ట్ మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అవుదాం, ఏ కోర్స్ చదువుదాం అని అనుకుంటారో ఫస్ట్ ఆ కాలేజ్ అయితే పెట్టండి అన్నమాట. దాని తర్వాత 1, 2 ఇలా కాలేజీలు అయితే వద్దు. కొంచెం ఎక్కువ ఆప్షన్లు పెట్టండి. అండ్ మీకు నచ్చినట్టే పెట్టొచ్చు. సర్టెన్ లిమిట్ అంటూ లేదన్నమాట. అండ్ మెయిన్‌గా మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు కూడా మన ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌లో ఇక్కడ చూస్తారు కదా! మనకి ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌లో మీరు పర్టిక్యులర్‌గా ఏ కాలేజ్ అయితే పెడదాం అని అనుకుంటున్నారో దాంట్లో ఫీజ్ ఎంతుంది? హాస్టల్ ఉందా లేదా? సో, అడ్రస్ ఏంటి? కాలేజ్ వెబ్‌సైట్ ఏంటి? ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ పెడితే చాలా అంటే చాలా బెటర్. ఫర్దర్ ఫ్యూచర్‌లో ఇబ్బంది పడకుండా అయితే ఉంటారన్నమాట. సో, మీకైతే అర్థమవుతుంది కదా! మరి ముఖ్యంగా ఎక్కువ ఆప్షన్లు పెట్టండి. అన్నీ మీరు పెట్టిన లిస్ట్‌లో మీకు నచ్చిన కాలేజీలన్నీ అయితే ఉండాలన్నమాట. సో, దాన్ని బట్టి ఏదొచ్చినా వెళ్ళేలా అయితే ఉండాలి. కొంచెం ఎక్కువ ఆప్షన్లు పెట్టండి. ఫస్ట్ మీరు ఏ కాలేజ్ అనుకుంటారో డ్రీమ్ కాలేజు అదైతే ఫస్ట్ అయితే పెట్టండి అన్నమాట. అండ్ ఫీజు కూడా చెక్ చేసుకొని పెట్టండి. సో, ఇవన్నీ ఉంటే సరిపోతుంది. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్‌లో మెయిన్‌గా ఒక మంచి కాలేజ్‌లో జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్‌తో పాటు ఉమెన్‌కి సంబంధించి స్పెషల్‌గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ గానీ, మనకి స్టడీ గానీ, ప్లేస్‌మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్‌గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో, మెయిన్‌గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికొస్తే గనుక బీఫార్మసీ, ఫార్మా-డి, మనకి మెయిన్‌గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ. మనకి కౌన్సిలింగ్‌లో కన్వీనర్ సీట్స్‌తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్‌కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్‌గా గైడ్ చేస్తారు. సో, ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజ్ ఎంత, హాస్టల్ ఫీజ్ ఎంత అని క్లియర్ కట్‌గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా! స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.